ఇంకా 3 శుక్రవారాలు ఉన్నాయి. ఆ తర్వాత వినాయక చవితి అని, దసరా అని ఇంకా అన్ని పండగలు వస్తానే ఉంటాయి కదా. ఇంకా నేనైతే అత్తయ్యకి అమ్మకి శారీస్ తీసుకున్నానండి. ఇవి ఇప్పుడేం తీసుకోలేదు, నేను చాలా రోజులు అయ్యింది తీసుకొని. ఎప్పుడు అంటే మదర్స్ డే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చానన్నమాట అమ్మకి అత్తయ్యకి. అప్పుడు కొంచెం మనం ఇంటి పనుల్లో ఉన్నాం కదా, సీలింగ్ చేయించడం అవన్నీ. ఇంకా ఆ టైంలో నాకు ఈ శారీస్ చూపించడానికి కుదరలేదు. ఇంక ఇప్పుడైతే చూపించుదామని చెప్పి తీసానన్నమాట. అంతేకాదండి, ఇంక ఇప్పుడు మనకి పండుగలన్నీ వస్తున్నాయి కాబట్టి వీటికి బ్లౌజులు కుడదామని తీశాను. ఇంకా అంతకన్నా ముందు మీకు కూడా ఒకసారి చూపించుదామని చెప్పి తీసానన్నమాట. ఫస్ట్ అత్తయ్యకి తెచ్చిన శారీస్ అయితే చూపించుతాను. ఎందుకనో మా అత్తయ్య అయినా మా అమ్మ అయినా, ఇంకా నేను చాలామందిని చూస్తాను కదండి, ఎక్కువగా మన పెద్దవాళ్ళకి ఎందుకనో మెరూన్ కలరు లేకపోతేనేమో రెడ్, ఎల్లో, గ్రీను ఇలాంటివే నచ్చుతాయి ఎక్కువగా. మా అమ్మ కూడా ఎక్కువగా అవే కలర్స్ కట్టిద్ది, అత్తయ్య కూడా అంతే. అందుకని ఈసారి ఎప్పుడు కట్టే కలర్స్ కాకుండా కొంచెం వేరే కలర్స్ తీసుకొచ్చాను. చూడండి, ఇదైతే ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొచ్చాను. ఇదిగోండి, వైట్ గోల్డ్ స్పాట్ కలరు చెక్స్ అనమాట. ఇట్లా బార్డర్ వచ్చింది. ఇంకా పెద్దవాళ్ళ శారీస్ అంటే మనకి నేత చీరలు మనకిలాగా మోడల్గా ఏమి ఉండవు, ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇంకా అంతేకాదండి, అత్తయ్య అయినా మా అమ్మ అయినా బయట ఫంక్షన్లకు వెళ్ళటం కానీ బయటికి ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి మరీ ఎక్కువ రేట్లు ఏం తీసుకురాలేదు. ఎందుకంటే తెచ్చినా కూడా వాళ్ళు కట్టుకోరు, ఇంట్లోనే ఉంటారు కదా. అందుకని రోజువారీ కట్టుకోవటానికి పండగప్పుడు కట్టుకొని ఇంకా తర్వాత డైలీ యూజ్కి ఉపయోగపడేటట్టుగా ఇట్లా సింపుల్గా తీసుకొచ్చానండి. 4-5 సంవత్సరాలు అయిపోయింది అమ్మ అయినా అత్తయ్య అయినా బయట ఫంక్షన్లకు వెళ్ళి. చాలా రోజుల నుంచి అసలు బయటికి వెళ్ళట్లేదు. కోవిడ్కి ముందు నుంచే ఫంక్షన్కి వెళ్ళటం మానేశారు. ఎందుకంటే కొంచెం వయసు పెద్దబడింది కదా, వయసు పెరిగే కొద్దికి ఏంటంటే ఏది తిన్నా కూడా అరగట్లేదు, మసాలాలు అవి గిట్టట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఫంక్షన్లకు వెళ్ళటం మానేశారు. ఇంకా మనం కాస్ట్లీ శారీస్ తెచ్చినా కూడా ఇంకా అవి అంతకుముందుయే బీరువాలో అట్లాగే ఉండిపోయినాయి. ఇంక ఇప్పుడు తెచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించుకోరు కదా. అందుకని ఇట్లా తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్, ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నా. దీంట్లో బ్లౌజులు ఏం రావులేండి, నేత చీరల్లో బ్లౌజులు రావు. చూడండి, ఇది కూడా వైటు పింక్ చెక్స్ అనమాట. ఇట్లా బార్డర్ వచ్చింది. ఇంకా పళ్ళు కూడా ఇట్లాగే సింపుల్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి, ఇదిగోండి, ఇదన్నమాట పళ్ళు. మనకి ఎప్పుడైనా సరే ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడైనా మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా మనం తీసుకొచ్చినా వాళ్ళు ఉపయోగించుకునేటట్టుగా తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మనకు నచ్చింది తీసుకెళ్ళే కన్నా వాళ్ళు ఉపయోగించుకునేది తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ, అంతే కదా. ఇప్పుడు నేను కాస్ట్లీ శారీస్ తెచ్చినా వాళ్ళు కట్టుకోరు, ఇంట్లో బీరువాలో అలాగే ఉంచేస్తారు. ఇవైతే చక్కగా వాడుకుంటారు కదా. అత్తయ్య శారీస్ అయితే ఇవ్వండి. ఇంకా అమ్మకి తెచ్చినవి కూడా చూపించుతాను. అమ్మకైతే నేను కాటన్ శారీస్ తీసుకొచ్చాను. చూడండి, బ్లూ దానికి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. ఒక సైడే వచ్చింది బార్డరు. పళ్ళు అయితే ఇట్లా వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది, గ్రీన్ వచ్చింది.
అమ్మ కూడా ఎప్పుడు బ్లూ, రెడ్, గ్రీను, ఎల్లోలు ఇవే ఎక్కువగా కట్టిద్ది. అందుకని ఈసారి ఇట్లా బ్లూ కలర్ తీసుకొచ్చా. ఎప్పుడు కట్టిన చీరలో ఏం కట్టుకుంటాను చెప్పండి, ఎవరైనా అన్ని కలర్స్ కట్టుకోవాలి. ఇంకోటి వచ్చేసి పింక్. అసలు ఈ పింక్ మాత్రం ఎవరికైనా భలే ఉంటుందండి. చూడండి, ఇట్లా ఒంటి మీద వేసుకుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఎవరికైనా సూపర్గా ఉంటుంది ఈ కలర్ అయితే. ఎర్రటాళ్ళకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, అంతే కదా. దీనికైతే ఇట్లా కింద ఇట్లా, దీన్ని ఏం కలర్ అంటారు, పెసర కలరా ఎట్లా ఏదో కొంచెం అట్లా అన్నమాట. దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఈ శారీ గుర్తుపట్టారా? మదర్స్ డే రోజు అమ్మ కట్టుకుంది. అసలు వేరే మదర్స్ డే రోజు వేరే శారీ తీసుకొస్తే అంత కాస్ట్లీ చీర నాకు వద్దు, నేను కట్టుకోను, నేను ఏ ఫంక్షన్లకి వెళ్ళట్లేదు కదా, అయినా నీకు తెలుసు కదా, అయినా కూడా ఎందుకు తెచ్చావు అని చెప్పి నా మీద గొడవ పడి నేను కట్టుకోనంటే కట్టుకోనంది. ఇంకా అప్పుడే ఇవి కూడా తీసుకొచ్చాను కదా, ఇంకా అందుకని చెప్పి ఈ శారీ కట్టుకుందనమాట. అప్పుడు నాకు ఇంటి పనులు హడావుడిలో ఉండి నేను బ్లౌజ్ కూడా కుట్టలేదండి. వేరే బ్లౌజ్ ఉంటే అది కూడా నేను కుట్టింది కొత్తదే, ఇంకా ఆ బ్లౌజ్ వేసుకుందనమాట ప్రస్తుతానికి దీని మీద. ఇంకా అప్పుడు కట్టుకున్న శారీ. ఓకేనా అండి. ఇంక ఇవండి నేను అమ్మ వాళ్ళకి తెచ్చి అత్తయ్యకి అమ్మకి తీసుకొచ్చిన శారీసు. ఇప్పుడు ఇవైతే బ్లౌజులు కుట్టేసి ఇస్తాను. ఇంకా వాళ్ళ ఇష్టం ఏ పండగకన్నా కట్టుకొని. ఇంకోటి ఏంటంటే అత్తయ్య వెళ్ళే ముందు నాకు బ్లౌజులు కుట్టు అంటే నేను ఊరికే జోక్గా, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, చాలా పనులు ఉన్నాయి, వేరే వాళ్ళవి కూడా బట్టలు ఉన్నాయి కుట్టాల్సినవి, నేను కుట్టను, తర్వాత నిదానంగా కుడతానులే అని చెప్పా. ఊరికే అట్లా చెప్పా. ఇంక ఇప్పుడు అత్తయ్య అయితే ఊరికి వెళ్ళారు కదా, ఈ బ్లౌజులు కుట్టేసి సైలెంట్గా తన బట్టల్లో పెట్టేస్తాను అనమాట. వచ్చాక ఎలా రియాక్ట్ అయిద్దో చూద్దాం. ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఈ వీడియో ఎలా ఉంది, అత్తయ్య కోసం అమ్మ కోసం తెచ్చిన శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇంక ఇప్పుడైతే నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ శారీస్కి ఫాల్స్ వేసి బ్లౌజులు కూడా కుట్టేస్తాను. ఈరోజు అయితే కట్ చేసుకుంటాను. కట్ చేసి అక్కడ పెట్టుకొని ఇంకా నాకు ఖాళీ దొరికినప్పుడల్లా కుడతాను అనమాట. ఓకేనా. ఎటు మొత్తం ఒకే రోజు అవ్వవులేండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మధ్యాహ్నం అవుతుంది. ఇంకా అదనమాట సంగతి. ఇంకా కట్ చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కొట్టవచ్చు. ఓకేనా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.